గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మ్యాక్సిమం ఇన్ మా షార్ట్ ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 18, దెన్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్. ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు దీంట్లో హాఫ్ పార్ట్ తీసుకోండి, రెండు హాఫ్ పార్ట్స్ అంటే 9 దాని తాలూకా నెంబర్స్ అయిపోతాయి. అంటే 18లో హాఫ్ ఎంత 9 అండి, 9,9 దాని నెంబర్స్ అయిపోతాయి. దేర్ ఫర్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దేర్ ప్రొడక్ట్ 9 × 9 81 ఈజ్ ద ఆన్సర్. ఒకసారి ఇక్కడ ఫార్ములా చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ ఈజ్ k, దెన్ దేర్ ప్రొడక్ట్ విల్ బీ మ్యాక్సిమం వెన్ ద టూ నెంబర్స్ ఆర్ k/2, k/2. కేలో రెండు హాఫ్లు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద మినిమం వాల్యూ ఆఫ్ 16 cot x plus 9 tan x ఈజ్. దట్ ఈస్ ఈక్వల్ ఫార్ములా మినిమం వాల్యూ ఆఫ్ a cot x plus b tan x ఈజ్ 2√ab. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 16 అండి, b ఈజ్ ఈక్వల్ టు 9 అండి. దేర్ఫోర్ 16 × 9 144, 2 × √144, √144 అంటే 12, 2 12 24 ఇస్ ద ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ఫంక్షన్ f of x lambda sin x plus 3 cos x by 2 sin x plus 6 cos x ఈజ్ ఇంక్రీజింగ్. ఇక్కడ ఒక ఫార్ములా ఉందండి. ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే let f of x is equal to a sin x plus b cos x by c sin x plus d cos x అయితే ఇంక్రీజింగ్ అయితే ఇందులో ఉండే a b c d ఈ కోఎఫిషియంట్స్ రాశాను, a b c d గ్రేటర్ దాన్ 0. డిక్రీజింగ్ అయితే డెట్ a b c d లెస్ దాన్ 0. ఓకే, ఇక్కడ చూడండి ఇంక్రీజింగ్ ఇచ్చాడు కాబట్టి లాంబ్డా 3 2 6 డెట్ గ్రేటర్ దాన్ 0, 6 lambda minus 6 greater than 0 అంటే lambda greater than 1. This is the answer. Next, fourth sum. The two curves x square by a square plus y square by b square equal to 1, comma x square by l square minus y square by m square equal to 1 intersect each other orthogonally. ఆర్థోగనల్లీ అనడండి. ఇక్కడ ఆర్థోగనల్లీ కండిషన్ మన దగ్గర ఉంది. ఇఫ్ ద టూ కర్వ్స్ a1 x square plus b1 y square equal to 1 and a2 x square plus b2 y square equal to 1 cuts orthogonally టు ఈచ్ అదర్. ఇక్కడ కట్స్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్ m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1 కండిషన్ మీకు గుర్తుంది. ఫార్ములా 1/a1 - 1/a2 ఈజ్ ఈక్వల్ టు 1/b1 - 1/b2. ఇక్కడ కండిషన్ చూసుకుంటే ఈ ఫార్ములా ప్రకారం రాసుకుంటే 1/1/a² - 1/1/λ² ఈజ్ ఈక్వల్ టు 1/1/l² b² -1/-1/m². ఇక్కడ ఇది a1 అండి, ఇది a2, ఇది b1, ఇది b2. ఓకే, దేర్ఫోర్ a² - λ² ఈజ్ ఈక్వల్ టు b² ప్లస్ m². దేర్ఫోర్ ఈ b ని తీసుకొస్తే a² - b² ఈజ్ ఈక్వల్ టు λ² ప్లస్ m². దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సమ్ నెంబర్ 5. ఇఫ్ xy ఈజ్ ఈక్వల్ టు c², దెన్ ద మినిమం వాల్యూ ఆఫ్ ax ప్లస్ by. ax ప్లస్ by అయితే మినిమం వాల్యూ కావాలి, వేర్ a గ్రేటర్ దాన్ 0, b గ్రేటర్ దాన్ 0. ఇక్కడ ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు టు ఫైండింగ్ మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ యూజింగ్ బై ఏ అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్. అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్. ఓకే, అర్థమెటిక్ మీన్ అంటే ఇక్కడ చూడండి ax ప్లస్ by/2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు √ax ప్లస్ ax ఇంటూ by. అంటే మన భాష ప్రకారం మన లెక్కరం a ప్లస్ b/2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ab అనమాట. దేర్ఫోర్ ax ప్లస్ by గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 2 ఇంటూ ax ఇంటూ by. ax ప్లస్ by గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ xy ఈజ్ ఈక్వల్ టు వాడు చూడండి xy ఈజ్ ఈక్వల్ టు c² ఇచ్చాడు, అప్పుడు √xy ఈజ్ ఈక్వల్ టు c. దేర్ఫోర్ ax ప్లస్ by గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2c √ab. నెక్స్ట్ సమ్ నెంబర్ 6. ద మినిమం వాల్యూ ఆఫ్ x - 4 ఇంటూ x - 5 ఈజ్. డైరెక్ట్ ఫార్ములా అండి. ద మినిమం వాల్యూ ఆఫ్ x - a ఇంటూ x - b ఈజ్ -a - b హోల్ స్క్వేర్ బై 4. ఇక్కడ a 4 అండి, b 5 అండి. దేర్ఫోర్ -4 - 5 -1 హోల్ స్క్వేర్ అంటే +1 1/4. ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి -1/4 ఇస్ ద ఆన్సర్. సమ్ నెంబర్ 7. ద మినిమం వాల్యూ ఆఫ్ 64 secant theta plus 24 cosecant theta when theta lies in 0, π/2. Therefore, formula the minimum value of a secant theta plus b cosecant theta is a power 2/3 plus b power 2/3 whole power 3/2. Therefore, ఇక్కడ a is equal 64, b is equal 27. a 64, b 27. దట్ ఈజ్ ఈక్వల్ టు 64ని 4³ అని రాయండి. అంటే ఇక్కడ 3 క్యాన్సిల్,
3 క్యాన్సిల్. 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9. దేర్ ఫోర్ 16 ప్లస్ 9 25. 25 హోల్ పవర్ 3/2. 25ని 5 స్క్వేర్ కింద రాశాను. ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది, అంటే మనకి 5 క్యూబ్ మిగిలింది. దేర్ ఫోర్ 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125 ఇస్ ద ఆన్సర్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.